నమస్తే అండి. నా పేరు శరత్ సూరంపూడి. నాకు ఏదైనా సిచ్యువేషన్ చూస్తే అంటే సందర్భాన్ని బట్టి కవితలు రాయడం అనేది కొంచెం అలవాటైందండి. ఫస్ట్ నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటానండి. శ్రీశ్రీని కాను, నేను సిరివెన్నెలను కాను, పిలువంగ పలుకంగ పరమశివుడను కాను, శతకోటి మనసులు దోచేటి సంగీతమును కాను, కవితలు వదిలే పాదాల చెంత చిరు కవిని కావును, నా కవిత వెనుక స్పందించు మీ మనసునే నేను. అది నా గురించి నేను ఇంట్రడ్యూస్ నేను కొన్ని లైన్స్ రాశానండి, అవి చెప్దాం అనుకుంటున్నా. ఎదుటి వాళ్ళతో యుద్ధం చేస్తే వచ్చేది శబ్దం, మనతో మనం యుద్ధం చేస్తే వచ్చేది నిశ్శబ్దం. నీకోసం వేస్తే 4 అడుగులు అది స్వార్థం, నలుగురు కోసం వేస్తే 4 అడుగులు అది నిస్వార్థం. కనులు మూస్తూ కలగంటే చూసేది కలల ప్రపంచం, ఆ కనులు తెరిచి ప్రయత్నిస్తే చూసేది నువ్వు కలగన్న ప్రపంచం. 4 గోడలకు పరిచయం అయితే అది జననం, 4 దిక్కులకు పరిచయం అయితే అదే జీవితం. ఈ 4 లైన్లు రాశానండి. ఇది కొన్ని సందర్భాల్లో కొంతమంది చాలా ధనవంతులు ఉంటారు కానీ పేదవాళ్ళకి హెల్ప్ చేయలేరండి. అలాంటి సందర్భంలో రాసింది. రెప్పపాటు జీవితానికి రెక్కలు ఎన్ని ఉన్నా, రేపంటే తెలియని మనిషికి స్వార్థమే మిన్నా. రేయి పగలు సంపాదన ఎంత ఉన్నా, కళ్ళల్లో కన్నీరే చిన్న. మనసు ఎంత పెద్దదైనా కొంత కూడా లేదు ప్రేమ, ఇది ఏమి మనిషి జన్మ. అలసట అంటే తెలియదు సంద్రాన కెరటాలకు, మౌనం అంటే తెలియదు ఆకలి కేకలకు, చావంటే తెలియదు జన్మించే కోరికలకు, ప్రాణమంటే విలువ తెలియదు మనిషి స్వార్థాలకు. అందుకే మరణమనే హద్దు ఉంది మన జీవితాలకు. ఇది ఒకసారి నేను ఓల్డ్ అయిపోతే ఎలా ఉంటుందో ఊహించుకుని రాశానండి. వద్దొద్దు అంటే వచ్చేసింది వృద్ధాప్యం, నా కనుల ముందే ఉంది నా చిన్నతనం. ఉర్రూతలూగిన వయసు ఉరకలు వేయని సమయం, ఎవ్వరమే తోడు లేనిది ఈ 3 కాళ్ళ ముసలితనం. అందమైన భార్య అందాల బామ్మ అయిన వైనం, ఎప్పుడూ ఎదిగే నా జీతానికి పెరగను పింఛను అని నామం. తెల్లని నా కురులకు గోద్రేజ్ హెయిర్ డే ఒక కొత్త స్నేహం. ఈ వయసులో సాగించాలని ఉంది నా ఈ కవితలతో ప్రేమాయణం. ఊహ తెలియని చిన్నారి నుండి రాలే నీటి బిందువు తన ఆకలి కేరింత. పేదవాని చెమటలో రాలే నీటి బిందువు తన మనసు పడే చింత. ఆకాశం నుండి రాలే నీటి బిందువు తాకితే మనసుకు పులకింత. చింతలేని నాడు ఆ మది చేస్తుంది సంతోషమనే చిరునవ్వులతో కౌగిలింత. మాట రాని మన ఈ కవితలు పలకరిస్తాయి ప్రతిమదిని, ఇది వింత. అందుకే అర్పిద్దాము మన తెలుగు అందాన్ని ప్రతి హృదయాల చెంత. కళ్ళ ముందు ఉన్నది నిజం అనుకుంది నా కనుబొమ్మట, నీ ఎద తెలియక ఆశపడిపోయింది నా కనుపాపల మనసట. కవ్వించే నీ నవ్వు కరిగే సమయమని కంగారు పడుతోందంట. కనుమరుగైతే ఆ కనుపాప చిందిస్తానంది అడియాసల కన్నీరట. కనులు మూసే క్షణం వరకు వేచి చూస్తానంది అదే తన కోరికట. అది తీరని రోజు నిద్రపోతానంది కనురెప్పల మాటున ఈ లోకం చూడలేకట. అంటే మన కన్నే మనకి మోసం చేస్తే ఎలా ఉంటుందంటే ఈ లోకాన్నే చూడలేమని అర్థం. ఇది ఒక పుష్పం గురించి రాశానండి. ఉదయించే కిరణాలలో ఉందనుకుంది బంగారు జీవితం ఒక పుష్పం, వచ్చి వెళ్ళిపోయే తుమ్మెదను అనుకుంది తన స్నేహం. తనని అందంగా చూసే అన్ని కనులను అనుకుంది తన లోకం.
వీడిపోయే సంధ్య వెలుగులలో తెలుసుకుంది ఏదీ కాదు తన సొంతం. అందుకే వాడిపోయి ఒరిగిపోయి మరణించను ఆ క్షణం. అయినా సుగంధం వెదజల్లుతోంది, అదే తన ప్రేమకు ప్రతిరూపం. అంటే పుష్పం చనిపోయిన తర్వాత కూడా మనకి సువాసన ఇస్తుందండి, అంత గొప్పది పుష్పం. కొంచెం ఆ కలికే ఆకలి ఉంటే ఆకలి కేకల రూపం తెలియదా. అంటే ఆకలి అంటే కలిదేవుడికి అండి, ఆయనకి ఆకలి అనేది తెలుసుంటే ఆకలి కేకల రూపం తెలియదా. ఆ దేవునికే ఆకలి ఉంటే అదే ఉనికిని తెలిపే సాధనం అవదా. సంపాదనకే ఆకలి ఉంటే సంపేదే మనుషుల్ని ఆ స్వార్థం కాదా. కదిపే కలముకు ఆకలి ఉంటే కదిలే కాలంలో మార్పే రాదా. అంటే మనం రాసే కవితలతోనే ఈ కాలంలో మార్పు రావాలండి అని నా ఉద్దేశం అన్నమాట. ఇంకొక కొంచెం ఇది నేను ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు రాసిందండి. క్షణమైనా విడువక అర్పించాడు అన్నమయ్య తన ప్రతి కీర్తన. పవళించి పరవశించావేమో ఈ జగతిని ఆ సమయంలో ఓ వెంకన్న. సెలై నిలబడి 4 దిక్కులు చూస్తున్నావా మారిన ఈ కలియుగాన. మనుషులను సృష్టించడమే నీకు తెలిసిన మాయన, ఆ మనుషులే నిన్ను మాయ చేస్తుంటే ఇది నీకు వింతాయన. చూడలేక అలసిన నీకు సేద తీర్చమని అర్పిస్తున్నా నా కవితను నీ పాదాల చెంతన అని వెంకటేశ్వర రాశాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శరత్ గారు. చాలా చక్కగా ఉంది మీ స్వీయ కవిత. మళ్ళీ